హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బోన్ సూప్ అండి. ఈ సూప్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చేసుకుంటే అసలు వదిలిపెట్టరనమాట, అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ సూప్ వచ్చేసి పూరీలోకి, చపాతీ, బటర్ నాన్, రైస్కి బౌల్లో వేసుకొని ఉత్తగా తాగినా కూడా సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఒక్కసారి చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి చేసుకోండి. ముందుగా మటన్ బోన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు మనము సూప్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ముందుగా నేను దాల్చిన చెక్క వేసుకున్నాను, అలాగే నల్ల మిరియాలు కూడా అండి, 4-5 లవంగాలు వేసుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి అండి కొంచెం. ఈ సూపు పూరీలోకి చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కువగా నెల్లూరు సైడ్ వాళ్ళు ఈ సూప్ని పూరీలోకి అనేది వాళ్ళు టిఫిన్గా తింటారనమాట. చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి మీరు. దోశకి అలాగే రైస్కి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకున్నానండి. ఇవన్నీ ఒక్కసారి కలుపుకుందాము. ఉప్పు, కారం, మసాలా అనేది ఈ ముక్కలకు బాగా పట్టి సూప్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు. ఇలా కలుపుకొని ఒక గంట తర్వాత మనము సూప్ అనేది పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత మొత్తం నేను ఇలా కుక్కర్ బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఇలా కుక్కర్ బౌల్లో వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 10 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడు ఈ బోన్స్ కూడా మెత్తగా ఉడికేసి సూప్ మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి. సూప్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి పూరీలోకి తిని చూడండి, సూపర్గా ఉంటుంది. అలాగే బటర్ నాన్, అలాగే రైస్లోకి చక్కగా ఒక బౌల్లో వేసి ఇచ్చి పిల్లలకి ఇచ్చినా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.